మనం ఈ చలికాలం ఎక్కువగా చూసుకున్నట్లయితే చలికాలంలో ఎక్కువగా అయ్యప్ప దీక్ష మాల అయితే వేసుకుంటూ ఉంటారు. సో ఈ అయ్యప్ప దీక్ష మాల వేసుకునే వాళ్ళు డ్రెస్ స్టైల్ ఎలా ఉంటుందంటే బ్లాక్ కలర్ డ్రెస్ అయితే వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. అయితే బ్లాక్ కలర్ ప్యాంటు షర్ట్ వేసుకుంటారు. కొంతమంది బ్లాక్ కలర్ ప్యాంటు, బ్లాక్ కలర్ లింగి, అలాగే బ్లాక్ కలర్ షర్ట్ అయితే వేసుకుంటూ ఉంటారు. సో ఇలా వేసుకొని వాళ్ళు 41 రోజుల పాటు అయితే అయ్యప్ప దీక్ష అయితే చేపడుతూ ఉంటారు. అలాగే ఈ అయ్యప్ప దీక్షని మణికంఠుడి దీక్ష అని కూడా అంటారు. ఈ 41 రోజులు అయ్యప్ప దీక్షలో ఉన్న వాళ్ళు ఈ 41 రోజులు వీళ్ళు చల్లనీటితో స్నానం చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళైతే పాదరక్షలు అయితే ధరించవలసిన అవసరం లేదు. అంటే చెప్పులు ధరించుకోరు అనమాట. వాళ్ళు చెప్పులు ధరించుకోకుండా వాళ్ళైతే నడుస్తూ ఉంటారు. అలాగే నల్లటి దుస్తులు అయితే ధరించవలసి ఉంటుంది. ఈ పద్ధతిని ఏకభక్తం పద్ధతి అని పిలవడం జరుగుతుంది. ఈ ఏకభక్తం పద్ధతికి సంబంధించిన నియమ నిబంధనలు కూడా ఎవరైతే అయ్యప్ప స్వామి మాల వేసుకుంటూ ఉంటారో వాళ్ళైతే కంపల్సరిగా పాటించవలసి ఉంటుంది. అయ్యప్ప స్వామి మాలను ఎందుకు వేసుకోవడం జరుగుతుంది, అయ్యప్ప స్వామి మాల వేసుకోవడం వల్ల ప్రయోజనాలు ఏమిటి, అలాగే ఎవరెవరు అయ్యప్ప స్వామి మాల వేసుకోవాలి, ఎవరెవరు వేసుకోకూడదు, అలాగే అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వారిని స్వామి అని పిలవడం జరుగుతుంది కదా, ఎందుకు వాళ్ళను స్వామి అని పిలవడం జరుగుతుంది అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అనేది ఏంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయ్యప్ప స్వామి దీక్ష అనేది హిందువుల పంచాంగం ప్రకారం కార్తీక మాసం నుండి సంక్రాంతి వరకు శబరి గిరులలో కేశవుల కుమారుడైన శ్రీ మణికంఠుని అయ్యప్ప మాలను ధరించి దర్శించుకుంటూ ఉంటారు. 41 రోజుల పాటు కఠిన నియమ నిష్టలతో అలాగే భక్తి శ్రద్ధలతో అయ్యప్ప దీక్షనైతే చేపడుతూ ఉంటారు. అలాగే ఈ దీక్షలో భాగంగా కఠిన నేలపైన పడుకోవడం, ఈ 41 రోజుల పాటు చన్నీటితో స్నానం చేయడం, అలాగే చెప్పులు ధరించకపోవడం, నల్లని దుస్తులు మాత్రమే ధరించడం, అలాగే ఏకభక్తం వంటి నియమ నిబంధనలు కఠినంగా పాటించవలసి ఉంటుంది. అయ్యప్ప దీక్ష మాలను ఏ విధంగా ప్రారంభిస్తారో అనేది ఇప్పుడు చూద్దాము. అయ్యప్ప దీక్ష మాలను మణిమాలతో ప్రారంభించడం జరుగుతుంది. ఈ దీక్ష మండల కాలం అంటే 41 రోజుల పాటు కొనసాగిస్తారు కదా. ఈ దీక్షని ఈ 41 రోజుల్ని మండల కాలం అని పిలవడం జరుగుతుంది. ఈ దీక్షలో ఉండేవారు రుద్రాక్ష, తులసి, చందనం, స్ఫటికం, పగడాలు, తామర పూసలు మాలగా ధరిస్తారు. ఇవి శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఈ మండల కాలంలో ఏదైనా దీక్ష చేపడితే అదంతా మిగిలిన జీవిత కాలానికి ఆదర్శం అన్నమాట. అలాగే శబరిమలలో 18 మెట్లు ఎక్కి మణికంఠ స్వామి వారిని దర్శించుకోవడంతో ఈ మాల ముగుస్తుంది. ఈ కాలంలో ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా సామాన్య జీవనం గడపడం అలవాటు పడుతుంది. అలాగే అయ్యప్ప దీక్ష మాల వేసుకున్న వాళ్ళు నల్లని దుస్తులు ఎందుకు ధరిస్తారనేది ఇప్పుడు మనం చూద్దాము. అయ్యప్ప దీక్ష చేపట్టే వాళ్ళందరూ నల్లని దుస్తులు అయితే ధరిస్తూ ఉంటారు. ఇది ఎందుకు ధరిస్తారంటే శనిదేవుడికి నల్లని దుస్తులు అంటే చాలా ఇష్టం. అలాగే నల్లని దుస్తులు వేసుకుని దీక్షలో పాల్గొంటే శనిదేవుడి ప్రభావం వాళ్ళ పైన ఉండదని చాలా మంది అయితే ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. కాబట్టి ఎక్కువగా నల్లని దుస్తులైతే ధరించుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా చాలా మంది ఎక్కువగా చలికాలంలోనే అయ్యప్ప దీక్షనైతే చేపడుతూ ఉంటారు. అంటే అయ్యప్ప మాల వేసుకుంటూ ఉంటారు. అందుకనే చలికాలంలో నల్లని దుస్తులు వేసుకోవడం వల్ల మన శరీరానికి అది వేడిని పుట్టిస్తుంది. ఈ దీక్ష చేపట్టిన వెంటనే మానవుడు మాధవుడుగా పరివర్తనం చెందుతాడు. అలాగే ఇలాగా అయ్యప్ప స్వామి మాలను ధరించిన వ్యక్తులను స్వామి అని పిలవడం జరుగుతుంది. అయితే ఈ స్వామి అని ఎందుకు పిలవాలి అనేది ఇప్పుడు చూద్దాము. అయ్యప్ప మాలను ధరించిన వెంటనే ప్రతి ఒక్కరిలోనూ నేను అన్న భావన తొలగిపోతుంది. శరీరానికి ఉండే పేరు, వాటి కోసం ధరించే దుస్తులు, తీసుకునే ఆహారం, శారీరక సౌఖ్యాలు, ఆచార వ్యవహారాలు, దినచర్య ఒక్కసారి మాల వేసుకోవడంతో పూర్తిగా మారిపోతుంది. అందుకే అయ్యప్ప మాలను ధరించిన వ్యక్తిని అంతర్ధానంలో భగవంతుని స్వరూపంగా జీవులందరిలోనూ దేవుడు ఉన్నాడనే భావనతో స్వామి అని పిలవాలని అయ్యప్ప దీక్షలో ఈ నిబంధన అయితే విధించడం జరిగింది. అయితే చాలా మంది అయ్యప్ప స్వామి మాల ఎవరైనా వేసుకోవచ్చు అని చెబుతూ ఉంటారు. అయితే దీనికి కొన్ని నియమాలు అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ఎవరైతే ఈ అయ్యప్ప స్వామి మాల వేసుకోకూడదు అనేది ఇప్పుడు మనం చూద్దాము. హిందువుల ఆచారాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఈ స్వామి మాల అనేది కార్తీక మాసం నుంచి మకర సంక్రాంతి వరకు 41 రోజుల పాటు ఈ అయ్యప్ప స్వామి మాల అయితే వేసుకుంటూ ఉంటారు. అయితే ఎవరైనా సరే తల్లిదండ్రులు చనిపోయారనుకోండి, వాళ్ళు స్వామి మాల వేసుకోవాలంటే కనీసం సంవత్సరం పాటు అయితే స్వామి మాల అనేది ధరించకూడదు. అంటే అయ్యప్ప స్వామి మాల వాళ్ళైతే 1 సంవత్సరం పాటు వేసుకోకూడదు అనమాట. ఎవరైనా సరే ఇంట్లో తల్లిదండ్రులు చనిపోయినట్లయితే, అలాగే ఎవరైనా సరే స్వామి మాల ధరించాలని అనుకున్న వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య చనిపోయింది అనుకోండి, అలా చనిపోయిన తర్వాత 6 నెలల వరకు అయ్యప్ప స్వామి మాలకు దూరంగా ఉండాలి. అయితే అయ్యప్ప స్వామి మాల వేసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవి ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం.
చూద్దాము. అయ్యప్ప దీక్షలో ఉండేవారు నేలపై నిద్రించడం వల్ల వెన్నునొప్పి సమస్య తొలగిపోతుంది, కండరాలు బలపడేందుకు దోహదపడుతుంది, రక్త ప్రసరణ కూడా బాగా మెరుగుపడుతుంది. తెల్లవారుజామున లెగిచి చన్నీటి స్నానం చేయడం వల్ల శరీరంలో నాడీ వ్యవస్థ ఉత్తేజంగా మారుతుంది. ప్రతిరోజు దుస్తులు తడిపి శుభ్రం చేసుకోవడం ఒక అలవాటుగా మారుతుంది. క్రమం తప్పకుండా స్వామి పూజలో పాల్గొనడం వల్ల సంఘ జీవనానికి బాటలు వేసినట్లవుతుంది. దీపారాధన చేయడం వల్ల ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. శాకాహారమే తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మత విశ్వాసానికి సంబంధించినవి. ఈ నియమ నిబంధనలు ఇలా ఉంటాయని ఎక్కడ కూడా వ్రాసి లేదు. అయితే శాస్త్రీయ పరంగా కూడా మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవు. అయితే నేను ఇప్పుడు చెప్పిన ఈ ఆచారాలన్నీ కేవలం మతంపై ఆధారపడి మాత్రమే ఇవి జరుగుతూ ఉంటాయి. సో ఈ వీడియోలో నేనేమైనా తప్పులు చెప్పినట్లయితే నన్ను క్షమించండి. దీనికి సంబంధించి ఇంకా మరికొన్ని విషయాలు మీకు తెలిసిందనుకోండి, మీరు కిందున్న కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. అయితే నేను ఇక్కడ ఒక ఆలయం గురించి అయితే చెప్తాను. అదేంటంటే మీరు ఆ ఆలయం గురించి విన్నట్లయితే మీరు ఆశ్చర్యపోతారు. అదేమిటంటే గుజరాత్ రాష్ట్రంలోని భావనగర్ పట్టణానికి దగ్గరలో ఉన్న కొలియక్ గ్రామానికి సమీపంలో అరేబియా సముద్రంలో నిష్కలంక మహాదేవ ఆలయం అయితే ఉంది. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే పొద్దున్నే మనం అక్కడికి వెళ్ళామనుకోండి, అప్పటికి అక్కడ గుడి కనిపించదు. అక్కడ ఆలయం ఉందనడానికి సూచికగా ఒక ధ్వజస్తంభం మాత్రమే కనిపిస్తుంది. ఆలయం మెల్లగా మధ్యాహ్నం 1 గంట నుంచి సముద్రం వెనక్కి వెళ్ళిపోతుంది. తర్వాత మెల్లగా మధ్యాహ్నం 1 గంట నుంచి సముద్రం వెనక్కి వెళ్ళిపోతుంది. దాంతో ఆలయం పూర్తిగా కనిపిస్తూ వెళ్ళడానికి మార్గం అయితే దొరుకుతుంది. ఇక భక్తులు అక్కడికి నడుచుకుంటూ వెళ్లి శివలింగానికి పూజలైతే చేస్తారు. ఇలా రాత్రి 10 గంటల వరకు అక్కడే సమయం అయితే గడపవచ్చు. ఆ సమయం దాటితే మాత్రం అక్కడి నుంచి వెనక్కి వచ్చేయాల్సిందే. ఎందుకంటే మళ్ళీ సముద్రం ముందుకు వచ్చి ఆలయాన్ని నీట ముంచుతుంది. అంటే మళ్ళీ మర్నాడు మధ్యాహ్నం వరకు ఆలయం అయితే మనకు కనిపించదు. ఇది అక్కడ ఒక విశేషం అన్నమాట. ఆలయం ధ్వజస్తంభం ఎత్తు 20 మీటర్లు, అంటే దాదాపుగా ఆ ఎత్తు వరకు నీళ్ళైతే వస్తూ ఉంటాయి. కొన్ని వందల ఏళ్లుగా ఇక్కడ ఇలా జరుగుతుంది. ఈ పరమేశ్వర ఆలయాన్ని ఎవరు కట్టించారంటే పాండవులు నిర్మించారని అక్కడ స్థల పురాణం గాథైతే ఉంది. పౌర్ణమి రాత్రి పోటు సమయంలో 10 గంటల వేళ సముద్రం బాగా ముందుకు వచ్చేస్తుంది. మెల్లిగా ఆలయాన్ని తన గర్భంలోకి దాచుకునే దృశ్యం అక్కడ యాత్రికులను ఎంతో కనువిందు చేస్తుందని అక్కడ వాళ్ళైతే చెప్తున్నారు. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.